చాలా రోజుల తర్వాత ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే షాపింగ్ తీసుకెళ్తున్నాను మా సార్. కానీ నాకు షాపింగ్ వెళ్ళడం ఇష్టమే లేదు. అదేంటక్క, షాపింగ్ అంటే ఇష్టం లేని అమ్మాయిలు కూడా ఉంటారా అని అనుకుంటున్నారు కదా. అలా ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది రండి. జర్నీలో ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది ట్రాఫిక్లో వెయిట్ చేయడమే. ఇంకా అలా ట్రాఫిక్ దాటి వచ్చామో అక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. షాపింగ్కి అయితే వచ్చాం, బట్ ఏ షాప్కి వెళ్ళాలన్నది చిన్న కన్ఫ్యూజన్. ఫైనల్గా ఈ షాప్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. స్టార్టింగ్లో చీరలు కట్టుకుని ఉన్న ఆర్లేటిస్ బొమ్మలు చూసి చాలా కాన్ఫిడెంట్గా నా కోసం అనుకున్నారు కదా షాపింగ్. కాదండి, మా సార్ కోసం. మన అమ్మాయిలకి మన కోసం షాపింగ్ చేసుకోవాలంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది, కానీ వేరే వాళ్ళకి సెలెక్ట్ చేయాలంటే అస్సలు రాదే. ఇంకా మా సార్కి షాప్లో ఏం నచ్చదని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వేరే షాప్కి వెళ్ళిపోదాం పదా అంటే ఇంకా అలా వెళ్తుంటే సౌత్ ఇండియా కనిపించింది. నాకు సౌత్ ఇండియాలో బట్టల కంటే పక్కన పెట్టిన ఫుడ్ స్టాల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే బట్టలు ఏం సెట్ అవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో మా హస్బెండ్కి ఇప్పుడు నాకు పఫ్కోన్ అది ఇది అంటే బీప్ పదలు కొట్టేస్తారని చెప్పి సైలెంట్గా షాపింగ్కి వెళ్ళాను. ఫైనల్గా సార్కి ఒక సెట్ నచ్చింది, అది తీసుకొని వచ్చేసాం. ఇంకెలాగో శ్రేయోకోలం వచ్చామని పక్కన ఉన్న సిఎంఆర్లో మా అత్తగారికి చీరలు తీసుకుందామని వెళ్ళాం. ఎవరు చెప్పారండి మా అమ్మాయిలకి షాపింగ్ అంటే గంటలు గంటలు టైం పడుతుందని? నేనైతే 2 minutesలో సెలెక్ట్ చేసేసా. ఇంత దూరం వచ్చి ఖాళీ కడిపితే వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఆ పక్కన ఉన్న దావత్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇంకా ఎంత మెనూ కార్డ్ చూసినా మన లాస్ట్కి చెప్పేది బిర్యానీయే కదా. ఆ బిర్యానీ ఏదో ఆర్డర్ పెట్టేసి తినేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వీడియో కనుక మీకు నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.